హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీబీ టెక్కీస్. ఈరోజు రియల్మీ 12 ప్లస్ మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఇది రియల్మీలో 20,000 అబవ్లో వచ్చినటువంటి 5G మొబైల్. ఈ మొబైల్ మనకి 2 కలర్స్లో 2 వేరియంట్స్లో అయితే అవైలబుల్ ఉంది. నావిగేటర్ బీజీ అండ్ పైనీర్ గ్రీన్. ర్యామ్ విషయానికి వస్తే 8GB 128GB అలానే 8GB 256GB రెండు వేరియంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇన్బాక్స్ కంటెంట్స్ వచ్చేసరికి ట్రావెల్ అడాప్టర్ అండ్ డేటా కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ట్రావెల్ అడాప్టర్ వచ్చేసి 67 వాట్తో అయితే ఉంటుంది. 50% ఛార్జ్ అవ్వడానికి 19 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. అండ్ బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీతో అయితే ఉంటుంది. అలానే బాక్స్లో సిలికాన్ కేస్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. మెయిన్గా మొబైల్ విషయానికి వస్తే ఇది సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే ఉంటుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేటింగ్ 120Hzతో అండ్ డిస్ప్లే రెజల్యూషన్ వచ్చేసి 1080x2400 పిక్సెల్స్తో అయితే ఉంటుంది. డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.67 ఇంచెస్ అయితే ఉంది. అండ్ ప్రైజింగ్ విషయానికి వస్తే 8GB 128GB 21,000లోను, 8GB 256GB 22,000లోను అయితే లాంచ్ చేశారు. అండ్ ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా అయితే ఉంది. 4GB 6GB 8GB వరకు కూడా మనం ర్యామ్ అయితే ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. మొబైల్ బ్యాక్ సైడ్ లుక్ అయితే యాజ్ యూజువల్ న్యాచురల్గానే ఉంది. ఇంతకుముందు మనం చూసినటువంటి ప్రీవియస్ మోడల్స్ C67, 11X ఈ డిజైన్లోనే ఉంది. మొబైల్ బాటంలో చూసినట్లయితే టైప్ సి పోర్ట్ అండ్ టాప్లో చూసినట్టయితే సెకండరీ మైక్ అండ్ ఇయర్ ఫోన్ జాక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మెయిన్గా కెమెరా విషయానికి వస్తే ఇది మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా అయితే ఉంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా అపేచర్ 1.9 తోటి, అలానే ఇంకో కెమెరా 8 మెగాపిక్సెల్ అపేచర్ 2.2 తోటి, అలానే థర్డ్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ అపేచర్ 2.4తో మైక్రో షాట్స్కి అయితే ఉపయోగపడుతుంది. అలానే మనం బ్యాక్ కెమెరాతో 4Kలో 30fps మోడ్లోను, అలానే 1080p మోడ్లో 30fps 60fps మోడ్లో అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ అపేచర్ 2.5 అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరాతో 1080p మోడ్లో 30fps మోడ్లో అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేసరికి లెదర్ ఫినిష్తో అయితే ఉంటుంది, మనకి స్మూత్ సర్ఫేస్ అయితే కాదు. అండ్ ఈ మొబైల్కి IP54 డిస్టెన్స్ ఫ్లాష్ రెసిస్టెంట్ కూడా అయితే ఉంది. అండ్ ఇది హైబ్రిడ్ స్లాట్, ఓన్లీ సిమ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మెమరీ కార్డ్ ఎక్స్పెన్షన్ అయితే మనం చేసుకోవడానికి అయితే లేదు. అండ్ ఓఎస్ వచ్చేసరికి Android 14 తోటి రియల్మీ UI 5.0తో అయితే రన్ అవుతుంది. చిప్సెట్ వచ్చేసరికి MediaTek Dimensity 7050 6nm 5G చిప్సెట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ మొబైల్. అండ్ ఈ మొబైల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్తో అయితే ఉంటుంది. ఓవరాల్గా లుక్ అయితే మనం క్యాజువల్గా ఇంతకు ముందు చూసిన మోడల్స్లో ఉన్నా కానీ కెమెరా అయితే చాలా బాగుంది. అలానే డిస్ప్లే కూడా రెజల్యూషన్ 120Hz వలన చాలా స్మూత్గా అయితే ఉంది. ఫోన్ అయితే చాలా లుక్ బాగుంది, కాకపోతే ప్రైజింగ్ విషయంలోనే కొంచెం ఎక్కువైతే అనిపించింది. దీని ప్రైజింగ్ వచ్చేసి 20,000 బిలో ఉంటే బాగుండనే అనిపించింది. ఎందుకంటే 20,000 దాటేసరికి 22-23లో హెచ్ స్క్రీన్ మొబైల్స్ అయితే ఇప్పుడు చాలానే వచ్చేసినాయి. వేరే బ్రాండ్లు అయితే వచ్చినాయి, రియల్మీలో అయితే కాదు. స్పెసిఫికేషన్స్ అన్నిటి పరంగా అయితే మొబైల్ అయితే చాలా బాగుంది, అదొకటైతే మనం చూడొచ్చు. అండ్ కెమెరా కూడా చాలా బాగా అయితే ఉంది, క్లారిటీగా ఉంది. పోర్ట్రైట్ షాట్స్ కూడా చాలా బాగా అయితే వస్తున్నాయి. నేనైతే చెక్ చేశాను మొబైల్. ఓవరాల్గా ఫోన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక ప్రైజింగ్ విషయంలోనే కొంచెం ఎక్కువ అయితే అనిపించింది. ఓకే మరి ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.